సాయి కృష్ణ తల్లి ఈ వీడియో చూస్తారు. కాబట్టి గుండెల మీద చేసుకొని నిజాయితీగా, ధైర్యంగా కామెంట్ చేయండి. మీరే గనక జడ్జ్ అయితే సాయి కృష్ణ కేసుని సీబీఐకి అప్పచెప్తాను. ఏపీ పోలీస్ సరిపోతారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. సాయి కృష్ణ తల్లి ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు. ఆవిడికి మీరు చెప్తున్నట్టు సమాధానం. ఈ కామెంట్స్ ఓపెన్ చేసి ఆవిడ చదువుతారు. ప్రతి కామెంట్ చదువుతారు. కాబట్టి మీరే గనక జడ్జ్ అయితే మీరు ఈ కేసుని సీబీఐకి అప్పచెప్తాను, లేదా ఏపీ పోలీస్ సరిపోతారు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. సాయి కృష్ణ కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేసి శవం కూడా దొరకకుండా బూడిద చేసేశారనేటువంటి ఆరోపణలు ఈ కేసు చుట్టూ ఇప్పటికే ఉన్నాయి. సాయి కృష్ణ తల్లి ఈ వ్యవహారం మీద హైకోర్టుని ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు ఈ దారుణాన్ని సిబిఐతో విచారణ చేయించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో జరిగినటువంటి విచారణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలను పరిశీలిస్తే ఈ పిటిషన్ల మీద హైకోర్టులో కీలకమైనటువంటి చర్చలు ఇప్పటికే జరిగాయి. ముఖ్యంగా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి అనేటువంటి డిమాండ్ని, విచారణని వచ్చే నెల 15వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సాయికృష్ణని కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ దాఖలైనటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద విచారణ అయితే కొనసాగుతోంది. ఈ వ్యవహారం మీద త్వరలో పూర్తి స్థాయిలో విచారణ అనేది జరగబోతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించిన నివేదికని ప్రత్యేక విచారణ బృందం త్వరలో హైకోర్టుకి సమర్పించబోతోంది. అయితే కోర్టులో ఈ పిటిషన్ల విచారణకి రావడానికి ముందే కేసులో ఊహించినటువంటి ఉత్కంఠభరిత పరిణామాలు జరిగాయి అంటున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సిఐ నాగరాజును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇదే కేసులో నిందితులుగా ఉండి ఇన్నాళ్ళు పరారీలో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ అశోక్, నాని ఈరోజు విజయవాడలోని సూర్యారావుపేట ఆఫీస్కి వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్కి లొంగిపోయారు. లొంగిపోయిన వెంటనే ప్రత్యేక విచారణ బృందం సిట్ ఇద్దరు కానిస్టేబుల్స్ని తమ అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఈ పోలీసులను తీవ్రంగా విచారించడం ద్వారా కేసులోని మరికొన్ని కీలక విషయాల్ని, దాగి ఉన్న రహస్యాల్ని బయటికి ఖచ్చితంగా రాబడతాము అని అధికారులు అయితే చెప్తున్నారు. సాయికృష్ణ కేసు విచారణ అబ్జర్వ్ చేస్తే హెబియస్ కార్పస్ పిటిషను, సిబిఐ విచారణ అంశాలు ముందుకొచ్చే సమయానికి సరిగ్గా పరేలో ఉన్నటువంటి పోలీసులు ఎందుకు లొంగిపోయారు అని ప్రశ్నిస్తున్నారు సాయికృష్ణ తల్లి. ప్రత్యేక విచారణ బృందం ఎలాంటి నివేదిక సమర్పిస్తుంది కోర్టుకి అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఉంది. సిఐ ఇప్పటికే అరెస్ట్ చేశామని సిఐని, పరారీలో ఉన్నటువంటి ఇద్దరు పోలీసులను కూడా అదుపులోకి తీసుకున్నామని, కాబట్టి దర్యాప్తు అనేది చాలా సీరియస్గా సాగుతోంది అని అధికారులు కోర్టుకి వివరించేటువంటి అవకాశం ఇప్పుడు వాళ్ళ చేతికి దక్కింది. సో ఈ మర్డర్ వెనక అసలు మోటివ్ ఏంటి, సాయికృష్ణ స్నేహితురాళ్ళు లేదా గర్ల్ ఫ్రెండ్స్ యొక్క పాత్ర ఏమైనా ఉందా అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా తేల్చడానికి తమకి మరికొంత సమయం కావాలి అని విచారణ బృందం న్యాయస్థానాన్ని కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది.